Okay, hi commanders. Very good morning. Once again అందరికి మీ 3 ఏళ్ల కష్టానికి సో ఎన్నో రోజుల నుంచి సో ఒక వీడియో చూస్తున్నారు కదా పైన. సో ఎలా నడుస్తుంది ఆ వీడియో. సో ఈ వీడియోలో వాళ్ళ ఒక అవుట్ పాసింగ్ పీరియడ్ కానీ సో వాళ్ళ కష్టం కానీ వాళ్ళ తల్లిదండ్రులకు సెల్యూట్ కొట్టడం కానీ సో ఎలా నడుస్తుంది వీడియో. అలాగా మీరు ఈ 39,000 మంది నుంచి 6,100లో రావాలంటే బాగా 3 ఏళ్ళు కష్టపడ్డారు, ఎన్నో డక్కిలు ముక్కులు తిని సో ఎగ్జామ్ బయటకు వచ్చారు. ఈ ఎగ్జామ్ బయటకు వచ్చి రేపు రాస్తున్నారు. సో ఎన్నో రోజుల తరపు నుంచి ఎన్నో గొడవలు కొట్లాటలు ఎన్నో జరిగాయి. సో ఇన్ని జరిగిన తర్వాత సో రేపు ఉంది మీకు సో చివరిది. సో మంచి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయారు. సో రేపు మెయిన్ ఎగ్జామ్ ఉంది. సో ఆ మెయిన్ ఎగ్జామ్ 3 గంటలు. సో ఈ 3 గంటలలో చాలా చాకచక్యంగా ఎందులో టైం సెట్ చేసుకోగలిగితే మీకు స్కోర్ ఎక్కువ రాగలుగుతుంది. సో కరెంట్ అఫైర్సా, మ్యాథమెటిక్సా, జిఎస్ఆ, మీరు ఎందులో బాగా ఇంప్రూవ్ అవుతారో, ఎందులో బాగా స్కోర్ చేయగలరో దాన్ని నీట్గా నిదానంగా సో మీరు స్కోర్ చేయగలిగితే సో ఈ 6,100లో మీరు నిలబడడానికి ఒక అవకాశం వస్తుంది. సో ఆ అవకాశాన్ని కూడా మీరే సృష్టించుకోవాలి. సో ఈ 3 ఏళ్ళంతా ఒక ఎత్తు, సో రేపు ఒక ఎత్తు అనమాట. సో అందుకోసమే క్లారిటీగా ఎగ్జామ్ రాయండి. ఇన్ని రోజులు క్లారిటీగా చదివారు కదా సో మీరందరూ. సో ఇన్ని రోజులు క్లారిటీగా చదివారు కాబట్టి రేపు క్లారిటీగా ఎగ్జాము మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చోండి. సో వెళ్ళిన ఏదో చిగ్గాగా వెళ్ళకుండా సో ఆటోలలో, బస్సులలో, ట్రైన్లలో ట్రావెల్ చేసి వెళ్ళిపోయింటారు కాబట్టి సో చికాకు లేకుండా సో ఒక ఆధార్ కార్డు, హాల్ టికెటు, ఒక పెన్సిల్, ఒక పెన్ను, ఒక ఎరేజరు, షార్ప్నరు. సో ఇవల్ల నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఒక బాల్ పెన్ తీసుకుని అన్ని రెండు పెట్టుకోండి. పెన్నులు మాత్రం 2 తీసుకెళ్ళండి. సో 2 పెన్నులు తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ మెయిన్ ఏంటంటే సో రేపు ఎగ్జామ్కి వెళ్తున్నారు కాబట్టి ఈరోజు నైట్ మాత్రం ఖచ్చితంగా సో మంచి పాజిటివ్ ఫుడ్డే తినండి. సో ఇన్ని రోజులు కష్టపడినాం కదా, పొద్దున్న ఎగ్జామ్ కదా పరిగెత్తి లేదు కానీ రాత్రి బిర్యానీ తినడము, సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తినడము, లేదంటే మసాలా ఫుడ్ తినడము అలాంటివి చేయకుండా సో ఏదైనా మంచి చపాతీ కానీ సో కర్డ్ రైస్ కానీ లేదంటే జొన్న రొట్టె ఇలాంటి తినండి. సో ఇలాంటి తినడం వల్ల ఏంటంటే పొద్దునకి బాడీ ఫ్రెష్గా ఉంటుంది. అదే మీరు మసాలా ఫుడ్ ఇంకా అలాంటివి ఏదైనా తిన్నారనుకో మోషన్స్, అపెండిక్స్ ఇంకా ఏమో చెప్పలేం రేపటికి ఏమవుతుందో. కాబట్టి సో మసాలా ఫుడ్ అవాయిడ్ చేసి ఇది ఒకరోజు నైటు రేపటికి ప్రశాంతంగా సో మంచి ఫుడ్ తీసుకొని రేపు ప్రశాంతంగా వెళ్ళి ఒక అరగంట ముందే వెళ్ళి సో ఆఫీసర్స్ అందరూ మీకోసం మన పోలీస్ శాఖ అహర్నిశలు కష్టపడుతుంది. సో అందరికీ మిమ్మల్ని గుర్తించింది కాబట్టి రేపు కాబోయే పోలీసులు మీరే కాబట్టి సో ఈరోజు పౌరులే ఈ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి సో ఈరోజు రాసే పోలీస్ అభ్యర్థులే రేపు మీరు పోలీసులు కాబట్టి సో డిసిప్లిన్గా వెళ్ళండి. సో మీ యొక్క విజయానికి రేపు ఒక్కరోజే మీ ఇంట్లో సమస్యలు, మీ దరిద్రము, మన ఇంట్లో ఫ్యామిలీ దరిద్రాలు మీ వల్ల పోవాలంటే రేపు మీరు రాయబోయే 3 గంటలే చాలా కీలకమైనది. ఓకేనా. ఈ 3 గంటలలో మంచి స్కోర్ తీసుకొని మీరు రావాలని సో నా తరపున, మన సబ్స్క్రైబర్ తరపున మీకు అందరికీ వన్స్ అగైన్ ఒకసారి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ జై హింద్ కమాండర్స్. బాయ్.